అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీలో ఇళ్ల కూల్చివేత వివాదంగా మారింది. గత ఏడాది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని ప్రాణాలతో తీసుకురావడంతో కీలక పాత్ర పోషించిన ర్యాట్ హోల్ మైనర్ వకీల్ హసన్ ఇంటిని ఢిల్లీ అధికారులు కూల్చివేశారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు మాత్రం ఖజారీ ఖాస్ గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేత జరిగిందని చెబుతున్నారు. విస్తరణ పనుల్లో భాగంగా ఆ ప్రాంతంలోని వేరే ఇళ్లను కూడా కూల్చివేశామంటున్నారు. గత ఏడాది నవంబర్లో ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్లో పాల్గొన్నారు వకీల్ హసన్. ర్యాట్ హోల్ మైనర్ల బృందంతో కలిసి 17 రోజుల పాటు తన ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడ్డారాయన. ర్యాట్ హోల్ మైనింగ్ బృందంలోని హసన్ తో పాటు మరో 5 సభ్యులు ఖజారీఖాస్ లోనే నివసిస్తున్నారు. మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ కు చెందినవారు. ఉత్తరాఖండ్ లో నిర్మాణంలో ఉన్న సిల్క్వారా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంలో వీరు పాటించిన ప్రత్యేక మైనింగ్ పద్ధతులు కీలక పాత్ర పోషించాయి. కార్మికుల్ని రక్షించాక ప్రభుత్వం వారిని ఆకాశానికెత్తింది. ఇంటికి వచ్చాక స్థానికులు ఘన స్వాగతం పలికారు. అయితే తాజాగా ఢిల్లీలోని ఖజారీఖాస్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కూల్చేసింది. ఈ ఇల్లు నిర్మించిన భూమి ప్రభుత్వానిదని డీడీఏ చెబుతూ ఉండగా తనకు ఎటువంటి నోటీసు రాలేదని హసన్ అంటున్నారు. 12 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని తెలిపాడు. కొంతకాలం క్రితం ఎంపీ మనోజ్ తివారీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలని కోరితే మీ ఇల్లు ఎక్కడికి వెళ్లదని హామీ ఇచ్చారని చెప్పాడు హసన్. కానీ చివరికి ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. आपकी एक ही रीजन पे करो, वो कहने लगे ये उस पे अनऑथराइज बना हुआ है. मैंने सर अनऑथराइज कहाँ से बना हुआ है? सबके बीच में मेरा मकान है, आगे एमसीडी रोड है, पीछे आपका डीडी की दीवार हो रखी है. ये किस तरीके से हो गया? लेकिन उनके हिसाब से बस ये अनऑथराइज है. उनके हिसाब से ये वाला प्लॉट, बाकी सब यहाँ वैलिड है. अब आप क्या चाहते हैं आगे? मैं कुछ ज्यादा नहीं चाहता, मैं सिर्फ अपना घर चाहता हूँ जिसमें मैं अपने बच्चों के साथ रह. హసన్ ఇల్లు కూల్చివేత ఘటనపై ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు. హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అక్కడ కొన్ని సమస్యలున్నాయని గుర్తించామన్నారు మనోజ్ తివారీ. అయితే హసన్ కు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వేరేగా ఇల్లు ఇస్తామని చెప్పారు ఆయన. हम लोगों ने बात किया है सबसे, हम उनको प्रधानमंत्री आवास योजना के तहत जैसा 3025 घर दिए हैं झुग्गी वालों को, उसी में उनको शामिल कर रहे हैं. उनको बहुत जल्दी घर देंगे. नहीं, मैंने बिल्कुल कहा था, मैंने उनको कहा ही था. जिस दिन हम उनको सम्मानित कर रहे थे उन्होंने हमको बताया था, लेकिन जब हम उसमें गए तो देखिए उसमें काफ़ी प्रॉब्लम्स थी. तो हम उनको लीगली एक उनको घर देंगे, ये आपको मैं విశ్వాస్ దిలా. ఇక ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ మాత్రం ఆ డీడీఏ భూములపై ఉన్న ఆక్రమణలను తొలగించడంలో భాగంగానే ఇల్లు కూల్చివేశామని తెలిపింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చామన్నారు అధికారులు. అయితే చాలా ఆక్రమణలు తొలగించామని అధికారులు చెబుతున్నా అక్కడ హసన్ ఒక్కడి ఇల్లే కూల్చారని స్థానికులు చెబుతున్నారు. ఆ ఇంటిని కూడా వేరే మహిళ నుంచి 38 లక్షలకి కొన్నట్లు హసన్ చెప్తున్నాడు. మరి ఢిల్లీ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.